సార్ వాళ్ళ మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి సార్ హెల్త్ కండిషన్ ఏంటి, ఎట్లా ఉంది అని చెప్పండి మేడం. పోలీసులు అయితే లోపలికి పంపించట్లేరు, ఎట్లా ఉంది సార్ హెల్త్ కండిషన్? పోలీస్ వాళ్ళు మిమ్మల్నే కదా సార్, నన్ను కూడా పంపించట్లేరు వాళ్ళు. లోపల పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, లోపలికి అలవ్ లేదని చెప్తున్నారు. నైట్ ఒక సార్ దగ్గర ఒక అటెండర్ నుంచితే తనను కూడా బయటకు వెళ్ళగొట్టారు. ఈరోజు 5వ రోజు దీక్ష చేయడం సార్ నైట్ మరి ఏం జరిగిందో తెలియదు కానీ ట్రీట్మెంట్కి అయితే సహకరించట్లేడు, ఫ్లూయిడ్స్ పెట్టుకోవట్లేదు, టెస్టులు చేయించట్లేదు సార్. అసలే షుగరు అస్తమా పేషెంట్, తండ్రి కండిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. చెప్తే వినట్లేదు సార్. కూడా నేను చాలా వరకు చెప్పి చూశాను, చెప్తే మాత్రం వినట్లేదు సారు. సరే దీక్ష చేసుకోగానే ఫ్లూయిడ్స్ పెట్టించుకో, సడన్గా ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. షుగర్ ఉంది కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన కాడికి చెప్పాను. డాక్టర్లు ఏమో చెప్పండి మేడం అంటే నా వంతు నేను ప్రయత్నం చేసిన కానీ ఎంత మొండిగా అంటే ఈ గవర్నమెంట్ ఎంత మొండిగా ఉంటే అంతకన్నా ఎక్కువ సార్ మొండిగా వ్యవహరిస్తుండు. ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా దీక్ష చేయొచ్చు కానీ నర్సులు కూడా ఒక 8 మంది నర్సులు వచ్చి బలవంతంగా పెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ అసలుకి ససేమిరా అసలుకి ఒప్పుకోవట్లేడు. మరి ఆయనకు ఏం కావాలో కూడా చెప్పట్లేడు. నన్ను డిశ్చార్జ్ చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటుండు. ఇంకా నేను నా వంతు నేను ప్రయత్నం చేసినా కానీ సార్ అయితే వినట్లేడు. ఏంటి సార్ పోరాటం చేసే నిరుద్యోగుల కోసం, మరి ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదు? దాదాపు 5 రోజుల నుంచి అని అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనుకోవచ్చు, ఎందుకు స్పందిస్తలేదు? ఇది గవర్నమెంట్లో 3వ సార్ చేయడము. ఈసారి కూర్చునేటప్పుడే నేను మా ఇద్దరికి ఇంట్లో లొల్లి కూడా అయింది, వద్దు అని చెప్పిన నేను. లేదు ఎట్లా ఇవ్వదో ఈసారి నేను కూడా చూస్తాను సార్ మొండిగా కూర్చుండు. నోటిఫికేషన్ వచ్చిందాక నేను వదలను, ఇట్లనే ఉంటాను సార్ అంటుండు. కనీసం లేచి కొంచెం మౌత్ వాష్ చేసుకోమని చెప్పిన కానీ లేవట్లేడు, మాట్లాడట్లేడు. ఎంత నీరసంగా ఉందంటే అసలుకి దగ్గర 4 నుంచి 5 కిలోల వెయిట్ తగ్గిపోయిండు. డాక్టర్ ఏమంటుందంటే సడన్గా ఇది మనం ఏం ఫుడ్ తీసుకోవట్లేదు, ఫ్లూయిడ్స్ ఎక్కట్లేదు కాబట్టి ఒకేసారి ఎఫెక్ట్ ఏదైనా చూపించండమ్మా, అప్పుడు మనం ఏం చేయలేము, కోమాకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, చెప్పండి మీరు వాళ్ళు చెప్తున్నారు డాక్టర్స్. కానీ సార్ కోఆపరేట్ చేయట్లేడు. నన్ను ఇంటికి పంపించండి, డిశ్చార్జ్ చేయండి అని అయితే చెప్తున్నాడు. పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. ఏమంటున్నారు సార్ అంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు నా ట్రీట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందాక నేనైతే ఇప్పుడు మాది కొత్తపేట తెలిసినారండి, తీసుకెళ్తే ఉస్మానియా గాంధీ తీసుకెళ్ళాలి. ఇక్కడ దూరంగా ఇక్కడ లోపల వేస్తే ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరు వస్తారు ఎంత దూరం? బయటికి వెళ్ళొద్దు, ఫోటో ఫుటేజ్ తీయొద్దు, ఎట్లుందని వీడియోలు తీసుకోవద్దు, ఫోన్ మాట్లాడొద్దు, వీడియోలు పెట్టొద్దు, ఎంత రిస్ట్రిక్షన్స్ ఉందంటే మరి అంత మాత్రం చేసేది ఎందుకు? ఇంకా బయటికి వెళ్ళకుండా, బయటికి వెళ్తేనే కదా ఇష్యూ అని తెలిసేది. అంత మాత్రానికి తిని ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా. ఎట్లా అంటే అసలు గంప కింద కోడిని గమ్మినట్టు గమ్మి పెట్టిరు సార్ని. సార్ కూడా అంతే మొండిగా ఉండు, నేను ఎవరు చెప్పినా నేను వినని అంటున్నాడు. గవర్నమెంట్ బయటకు రాకుండా చూస్తున్నారు పోలీసులు. బయట ఉద్యమించే వాళ్ళు ఎవరు లేరు సార్, మేధావులు ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయట్లేరు. ఎవరు కూడా పిల్లల గురించి పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. అంతో ఇంత ఉన్నారంటే అశోక్ సార్ ఉన్నారు. ఈయనని ఏ విధంగా ఏం చేస్తే ఈయనది ఇష్యూ బయటికి రాదు, ఏ విధంగా అనగొట్టాలి, ఈయనని ఏ విధంగా నడచాలి, ఈయనని బయటకు వస్తే ఈయన ఇంకెక్కువ చేస్తాడని అనుకుంటున్నారా? గవర్నమెంట్ భయపడుతుందా సార్ని చూసి? మరి ఏమనుకుంటుందో తెలియదు కానీ ఇంత మొండిగా కూడా వ్యవహరించొద్దు గవర్నమెంట్ కూడా. మీరు ఎప్పటి నుంచో ఇప్పుడు చాలామంది అన్నారు కదా ఆగస్టు ఫస్ట్ వీక్లో వస్తున్నారు. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ వచ్చింది, సెప్టెంబర్ కూడా అయిపోతుంది, దసరా అని పాట పాడుతున్నారు. సరే దసరాకే ఇవ్వండి, ముందే ఒక అనౌన్స్ చేయండి. ఎవరు మన విద్యాశాఖ మంత్రి అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళే నేను పలానా రోజు నోటిఫికేషన్ ఇస్తాను అని మీడియా ముఖంగా ఒక ఒప్పందం చేయమనండి, సార్ దీక్ష విరమిస్తాడు. సో మిమ్మల్ని ఎందుకు లోపల పంపించట్లేదు మేడం, ఏం చెప్తున్నారు? అదే సార్ ఫోన్లు మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది, పేషెంట్ కంటే డిస్టర్బ్ అవుతుందంట. పేషెంట్కి అంతమంది వార్డులోకి 100 మంది వచ్చిపోతే ఏం లేదు కానీ నేను వస్తేనే తనకి చూడడానికి ఎవరైనా వస్తేనే డిస్టర్బెన్స్ అవుతుందంట, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏమనంటే ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. లేదు గట్టిగా అడిగితే పైకి వెళ్ళి మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరు కలవద్దు, ఎవరిని చూడనియొద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు. గతంలో కూడా అశోక్ సార్ చాలా ఉద్యమాలు చేశారు నిరుద్యోగుల కోసం, చాలా అంశాల మీద నిలబడ్డారు, అరెస్టులు కూడా చేశారు, సార్ మీద కేసులు కూడా పెట్టారు. ఇంత పణంగా గట్టిగా కూర్చున్నారు సారు, ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వేయాల్సిందే, 50,000 ఉద్యోగ నోటిఫికేషన్ అంటున్నారు. ప్రభుత్వం దిగి రావట్లేదు, ఎందుకు విరమించుకో? వస్తే సార్ గవర్నమెంట్ కూడా వస్తుంది, నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ హోప్స్ తోటి సారు దీక్ష ఇచ్చిందాక విరమించనని అంటున్నాడు. తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. నిరుద్యోగులు మీరు కూడా మీ వంతు మీరు
బయటకు వచ్చి మీ యొక్క స్లోగన్స్ ఇవ్వండి, నినాదం చేయండి. మీకు తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఎంబటే ప్రకటించాలని ఏమనలేదు. మీరే అంటున్నారు కదా 50,000 ఉద్యోగాలు ఇస్తామని. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా, ఈ గవర్నమెంట్ కూడా చెప్తున్నాను నేను. పిల్లలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో, పిల్లలకు మభ్యపెట్టి మీరు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి మీరు ఓట్లు వేయించుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ అయినాక నిరుద్యోగులను పట్టించుకోకపోవడం అనేది మీ ప్రభుత్వానికే సిగ్గుచేటు. 2 లక్షలు కాకపోయినా ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళకి స్థైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా నోటిఫికేషన్ ఇస్తే ఏజ్ బారే చాలామంది ఉన్నారు. ఈ 1-2 సంవత్సరాలు చదువుకొని వస్తే వచ్చింది, లేకుంటే వేరేది ఏదన్నా సోర్స్ చూసుకొని వాళ్ళు జీవితంలో స్థిరపడతారు. ఈ విధంగా నోటిఫికేషన్ కోసం లైబ్రరీలలో సంవత్సరాలు గడిపి సగం జీవితం అక్కడనే పోయి ఇంకెంతకాలం దానికోసం ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఎన్నున్నాయో అన్నీ రిలీజ్ చేయండి. మీరు అశోక్ సార్ దీక్ష కూడా చేసినందుకు, ఆయన కూడా 3 సార్లు చేసినందుకు ఒక న్యాయం కూడా జరుగుతుంది. ఇది పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు, సార్ ఉన్నటువంటి వార్డు కూడా ఏదైతే వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ లోపలికి రానియకుండా, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా, కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, చూడడానికి నిరుద్యోగులు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా లోపలికి అలౌ చేయట్లేరు. అలౌ చేయకుండా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాను. అశోక్ సార్ ఇవాళ కొట్లాడేది తన పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. తను నిరుద్యోగుల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, దాదాపు ఆ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో చాలాసార్లు అశోక్ సార్ ధర్నాలు చేసిండు, నిరసనలు చేసిండు. ఇంతకుముందు కూడా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి క్లియర్గా మనకు అనిపించింది. సో ఇది 3వ సారి అనుకుంటా. 3వ సారి కూడా సార్ గట్టిగా కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే 50,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి, విడుదల చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా తన ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నారు. దాదాపు ఇప్పటికీ 5 రోజులు అవుతుంది ఆమరణ నిరాహార దీక్షకు సార్ దిగి. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఇక్కడ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పటికైనా ప్రభుత్వము ఖచ్చితంగా దిగి రావాల్సింది, ఎందుకంటే ఒక ప్రాణం చాలా గొప్పది. అట్లాంటిది ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అశోక్ సార్. సో అట్లాంటి అశోక్ సారు మరి ఈ విధంగా ఇన్ని రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఈ ప్రభుత్వము మరి వ్యవహరిస్తుందో ఏంటో క్లియర్గా అర్థం కావట్లేదు. కానీ సో మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాల్సిందే. ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవైతే 50,000 ఉద్యోగ నోటిఫికేషన్లు డిఫరెంట్ సెక్టార్స్లో క్లియర్గా వేగించి ఉన్నాయని చెప్పి కూడా నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకసారి ప్రభుత్వం దిగి వచ్చి మరి ఏం జరుగుతూ ఉంది, ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి, మరి దీనికి కారణాలు ఏంటి, ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇవ్వాల్సినటువంటి అవసరం మరి ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. అశోక్ సార్ ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. మరి సార్ అయితే పోరాటం చేస్తూ ఉన్నాడు లోపల. అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా తీసుకొని అంటూ తక్షణమే 50,000 ఉద్యోగాలు ఇప్పుడు వేయాలంటూ కూడా తను సార్ కొట్లాడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలని చెప్పి చాలా గొప్పగా చెప్పింది. కనీసం ఇప్పటికైనా మరి ఇక్కడ నిరాహార దీక్షలు సాగుతూ ఉన్నాయి, నిరసనలు సాగుతూ ఉన్నాయి, ధర్నాలు సాగుతూ ఉన్నాయి. సో ఇన్ని మేము చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వము ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉందంటూ కూడా మరి నిరుద్యోగులు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి నిలబెట్టుకోవాలంటూ కూడా నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్, ఇది అశోక్ సార్కి సంబంధించినటువంటి అప్డేట్. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, అశోక్ సార్ ప్రాణాన్ని కాపాడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. వీడియో జర్నలిస్ట్ షోతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, వనస్థలిపురం నుంచి.